జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు కన్ఫ్యూజన్లో పడతారు. ఎందుకంటే మీరు చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు, పక్కవాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు. ఈ ప్రకారంగా ఒకరి మాటలు ఒకళ్ళకు అర్థం కాకపోవడం వలన చివరకు గందరగోళంలో పడిపోతారు, అయోమయానికి గురవుతారు. అందుకే ఈ రోజంతా మీరు మాట తీరు విషయంలో స్పష్టతను కలిగి ఉండాలి. ఏది చెప్పినా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా చెప్పాలి. లేకుంటే అవగాహన రాహిత్యం ఏర్పడి ఇబ్బందులను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా పని భారం పెరుగుతుంది. ఎప్పుడూ చేసేదానికన్నా ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. ఈ పని నుండి మీరు తప్పించుకోవాలన్నా సరే సాధ్యం కాదు. అలాగని ఏదైనా లాభం ఉంటుందా అంటే అది కూడా ఉండదు. ఏదో టైం బాగోలేక కష్టపడ్డామేమో అన్నట్లుగా ఉంటుంది. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలన్నీ తలకు మించిన భారంగా కనిపిస్తాయి. అలాగని వీటిని కూడా వదులుకోలేరు. తప్పనిసరిగా బాధ్యతలను మోయాల్సిందే. ఇంతకు మించి మరో మార్గం కూడా కనిపించదు. ఒక ముక్కలో చెప్పాలంటే రూపాయి లాభం లేదు, అర్ధ రూపాయి సుఖం లేదు అన్నట్లుగా ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఇంటా బయట ఒత్తిడితో కూడుకున్న కాలం ఉంటుంది. కాబట్టి రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. అదేవిధంగా సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, వివాదాస్పదమైన అంశాల పట్ల దృష్టి పెట్టడానికి, శత్రువులను ఎదిరించడానికి, ఆపరేషన్లు చేయించుకోవడానికి మరియు రోజువారీ కార్యక్రమాలకు ఈ రోజున ఉన్నటువంటి కాలం చక్కగా అనుకూలిస్తుంది. ఈ మంగళవారం రోజు అన్ని పనులు సకాలంలో కావడానికి మరియు విజయాన్ని సాధించడానికి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఇలా చేసి గనుక దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభం కలుగుతుంది. ఈ మంగళవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఏ పని చేయాలన్నా సరే మీకు భయం కలుగుతోందా, ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారా? అయితే ఈరోజు సాయంత్రం శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధన చేసి బజరంగబలి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే చిన్నపిల్లలకు ఉండే బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా, లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా? మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా? అయితే హనుమాన్ చాలీసాలో ఈ లైన్ని ప్రతిరోజు 108 సార్లు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇది హనుమాన్ చాలీసాలో 24వ లైన్. భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబు నామ సునావై. విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని 108 సార్లు జపం చేసి ఆ తరువాత నుదిటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు, అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయవచ్చు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.